ఆస్ట్రేలియాతో 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గురువారం నుంచి అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైన 4వ టెస్టులో టీమిండియా టాస్ ఓడి ఫీల్డింగ్ దిగిన విషయం తెలిసిందే. కాకపోతే ఇక్కడ ఆస్ట్రేలియా జట్టుకు అదిరిపోయే ఆరంభం దక్కింది. అక్కడ అరంగేట్ర ప్లేయర్ అయిన శామ్ కోర్స్టోన్స్ అదిరిపోయే విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగిపోతున్నాడు. దీంతో భారత బౌలర్లపై ఒత్తిడి పెరిగింది. అట్ ద సేమ్ టైం రోహిత్ శర్మ కూడా వాళ్ళని కట్టడి చేయడం కోసం చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు, చెమట ఓడుస్తున్నాడు. ఫలితం రాబట్టే ప్రయత్నం చాలా సివియర్గా చేస్తున్నాడు. అయితే అక్కడ జిడ్డుగా మారిన మార్నస్ లబూషేను కట్టడి చేయడం కోసం రోహిత్ సిల్లీ పాయింట్లో ఫీల్డర్ను పెట్టి స్పిన్నర్లతో బౌలింగ్ చేస్తూ వచ్చాడు. అసలు నిజం చెప్పాలంటే ప్రతి ఓవర్కి కూడా ఫీల్డింగ్ మారుస్తూ ఒక్కసారి విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ని తలపించేలా చేశాడు. ఈ పొజిషన్లో అక్కడ సిల్లీ పాయింట్లో యశస్విని పెడుతుంటే అక్కడ యశస్వి జైస్వాల్ మాట్లాడితే జంప్ చేస్తూ కనిపిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ బాల్ ఆడకముందే యశస్వి జైస్వాల్ జంప్ చేస్తూ కొంచెం కుర్రతనాన్ని చూపించాడు. దాంతో కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ, ఓయ్ జైస్వాల్, గల్లీ క్రికెట్ ఆడుతున్నావా? అతను బాల్ ఆడకముందే జంప్ ఎందుకు చేస్తున్నావు? అలా చేయొద్దు అంటూ హిందీలో మందలించాడు. ఈ వ్యాఖ్యలు కాస్త స్టంప్ మైక్లో చాలా క్లియర్గా రికార్డ్ అవ్వగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలా చేయటం వల్ల మేబీ తన స్ట్రాటజీ అనేది ప్రత్యర్థి జట్టుకు చాలా క్లియర్గా తెలియటము, దానికి తగ్గట్టు ఆడటము జరుగుతుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఫీలింగ్ని బట్టి కూడా బ్యాట్స్మెన్ తన గమనాన్ని మారుస్తాడు కాబట్టి. దాంతో అక్కడున్న ఆసీస్ ఆటగాళ్ళు ఒక్కసారి ఉడికి పట్టారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మార్నస్ లబూషేన్, ఉస్మాన్ ఖవాజా అలాగే ఓపెనర్లో బాగా ఆడటంతో భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా వెళ్తాం.